వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన భారతదేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 ర్యాంకు గురించి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయింది. దీనిని ఎవరు తీసుకొచ్చారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ రిపోర్ట్ యొక్క థీమ్ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. ఇది దీని యొక్క థీమ్. ముందుగా జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. మనం ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకుంటే సరిపోతుంది. అది డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా అని యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎంతకాలం బ్రతుకుతూ ఉన్నారు, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎంత కాలం వరకు స్కూల్కి వెళ్తున్నారు అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వీటిని బేస్ చేసుకొని ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ర్యాంకులు అనేవి ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అనేది ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది 1990 నుంచి. దీని గురించి 2023 డేటాని బేస్ చేసుకొని 25లో రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్డ్ ఇన్ 2025 బట్ ఇట్ కంటైన్స్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ ద డేటా 2023. ఇది క్లియర్ గా ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 2023 డేటా ప్రకారం 2025లో రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా ర్యాంక్ 2023లో 130 అవుట్ ఆఫ్ 193. 193 దేశాలలో 130వ ర్యాంకు మన ఇండియాకి రావడం జరిగింది. దీంట్లో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఐస్లాండ్ స్కోర్ 0.972, తర్వాత నార్వే, స్విట్జర్లాండ్ ఉన్నాయి. లాస్ట్ లో 193లో 0.388 స్కోర్ తో సౌత్ సుడాన్ లాస్ట్ ప్లేస్ లో ఉంది, 193 ప్లేస్ లో. ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 2023లో 130గా ఉండగా అదే 2022లో ఇండియా యొక్క ర్యాంక్ 133గా ఉంది. అంటే 3 స్థానాలు ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. 2022లో 0.676గా ఉండగా స్కోర్ అనేది 2023లో 0.685గా పెరిగింది. మనం ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాం? డెవలప్డ్ కంట్రీలో ఉన్నామా, డెవలపింగ్ కంట్రీలో ఉన్నామా, పూర్ కంట్రీలో ఉన్నామా అంటే మనం మీడియం రేంజ్లో ఉన్నాం, అంటే డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నామన్నమాట. అదే మన ఇండియా హై హ్యూమన్ డెవలప్మెంట్ గా రావాలంటే స్కోర్ ఎంత ఉండాలంటే గ్రేటర్ దెన్ 0.700 కంటే ఎక్కువగా స్కోర్ అనేది ఉండాలి. కానీ మనకి ఇప్పుడు 0.685గా స్కోర్ అనేది ఉంది. అదే గ్రేటర్ దెన్ 0.700 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మనం హై హ్యూమన్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. ఈ హెచ్డిఐ 1990 నుంచి వస్తుంది. అప్పటి నుంచి మనం 53% ఇంక్రీజ్ అయ్యామని ఈ రిపోర్ట్స్ అనేవి తెలియజేస్తుంది. దేనిలో మనం ఎంత పెరిగామనేది ఒకసారి చూద్దాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి బ్రతికే కాలం 1990లో 1990 సంవత్సరంలో 58 సంవత్సరాల 6 నెలలుగా ఉంది. అదే ఇప్పుడు 2023 నాటికి 72 సంవత్సరాలుగా పెరిగింది. అంటే 58 ఇయర్స్ నుంచి 72 ఇయర్స్గా ఇది పెరిగిందని చెప్పవచ్చు. ఇది మెడికల్ రిపోర్ట్స్ అనేవి మనకి తెలియజేస్తుంది. చిల్డ్రన్ స్కూలింగ్ ఏజ్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు 1990లో యావరేజ్గా 8.2 ఇయర్స్గా ఉండగా ఇప్పుడు 2023 నాటికి 13 ఇయర్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఉన్నారు. అంటే అప్పట్లో 8 సంవత్సరాలు మాత్రమే స్కూల్కి వెళ్ళేవారు 1990లో. 2023 నాటికి ఖచ్చితంగా యావరేజ్గా 13 ఇయర్స్ అనేది స్కూల్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు. అండ్ ఇండియా యొక్క గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1990లో 2167.22గా ఉంది 1990లో. అదే ఇప్పుడు 2023 నాటికి 9046.76, 9046.76గా పెరిగింది. అంటే 4 టైమ్స్ పెరిగిందని చెప్పవచ్చు. అండ్ చివరగా 135 మిలియన్ ఇండియన్స్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి 2015 నుంచి 2019 వరకు పవర్టీ నుంచి బయటికి వచ్చారని మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది. ఇక మన నైబరింగ్ కంట్రీస్, చైనా 78వ ర్యాంక్లో ఉంది, 78th ర్యాంక్లో ఉంది. భూటాన్ 125, శ్రీలంక 89th ర్యాంక్లో ఉంది. అంటే మన ఇండియా కంటే కొంచెం మంచి ర్యాంక్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పచ్చు. ఇక బంగ్లాదేశ్ 130 ర్యాంక్లో ఉంది, నేపాల్ 145, మయన్మార్ 150, పాకిస్తాన్ 168 ర్యాంక్లో ఉన్నాయి. అంటే మన ఇండియా కన్నా తక్కువగా ఉన్నాయి. అండ్ టాప్ 5 కంట్రీస్ చూస్తే ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, నార్వే సెకండ్ ప్లేస్, స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్, డెన్మార్క్ 4th ప్లేస్, జర్మనీ 5th ప్లేస్. ఇక లాస్ట్ చివరి కంట్రీస్ చూసామంటే 188 నైజీరియా, 190 చెడ్ అండ్ 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 192లో సొమాలియా, 193లో సౌత్ సుడాన్ అనేవి
ఉన్నాయి. భారతదేశం మానవ అభివృద్ధిలో స్థిరమైన పురోగతిని సాధిస్తుందని అనుకుందాం. ఇంకా ఎంతో సాధించాల్సి ఉన్నప్పటికీ మనం సరైన మార్గంలో ఉన్నామని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.